మరి ఏ రోజున ప్రభువా నాకు ఇది ఇస్తావా లేదా అది ఇస్తావా లేదని ఏ రోజుతో పోరాడలేదు నేను దేవుని. నాకు ఏది అవసరమో నా తండ్రికి తెలుసు, నాకు ఇవ్వాలనుకుంటే నాకు అనిపిస్తాను. రోజున ఆయన చేసినటువంటి కార్యాలను మనం సంభాషించుకున్నప్పుడు, సంభాషించాలని, తద్వారా మన హృదయాలు ఉప్పొందాలని, తద్వారా దేవునికి మహిమ రావాలని, ఏ మానవునికి కాదు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆయన మాటకు లోబడినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తా వచ్చాడు. ఈ సమయంలో ఈ మంత్రి విషయంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు తక్కువ సమయంలో ఎక్కువ కార్యాలు చేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ గొప్ప కార్యాలు చేశాడు. మరి ఆయన చేసినటువంటి మేలు ప్రేమించి కూడా ఇలాంటి తెచ్చింది. మరి నేను సేవలోకి వచ్చిన తర్వాత 2014లో పరిపూర్ణంగా సమర్పించుకున్నాను. అంతకుముందు గత 7-8 సంవత్సరాలుగా నేను జాబ్ చేస్తూ సేవ చేసేవాడిని. 2013లో ప్రభు నాతో మాట్లాడారు. 2014లో వాళ్ళు ఉద్యోగం రిజైన్ చేసి కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. రిజైన్ చేసి పరిపూర్ణమైన సేవకు వచ్చాను. వచ్చినప్పుడు అందరూ అధికారులు చేశారు, మాట్లాడారు రకరకాల పరిస్థితులు. కానీ మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక 2014 నుంచి 2016 వరకు నేను మా ఇంట్లో చిన్న బైబిల్ స్టడీ క్లాసెస్ నడిపించేవాడిని. కొంతమంది సేవకులు, కొంతమంది విశ్వాసులు కలిసి ఉండేవాళ్ళు. తర్వాత 2016లో ప్రభువు సంఘ పరిచయం ప్రారంభించడానికి కృపనిచ్చారు. 16, 17, 18, 19 ఈ 4 సంవత్సరాలు 20 సంవత్సరాలు సరిపోయినా దేవుడు అనేకమైన కృపనిస్తూ, కృప వెంబడి కృపనిస్తూ కొన్ని వందల మందిని రక్షించడానికి, రక్షణ నడిపించడానికి, అనేకుల్ని రక్షణగా దేవుని చూడడానికి, ఆయన రూపంలోనికి మార్చబడడానికి దేవుడు వాడుకుంటూ వచ్చారు. ఈ రోజున ఈ మందిరం విషయంలో మరి ఆయన చేసినటువంటి కార్యాలు తలంచుకోవాలని 2 మాటలుగా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సమయం మనకు తక్కువగా ఉంది కనుక ఈ రోజున ఈ మందిరం విషయంలో మేము అనేక సార్లు చాలా వేదన పడ్డాం. ఎప్పుడు కూడా మాకు సొంత ఇల్లు కావాలని నేను దేవస్థానంలో ప్రార్థన చేయలే. సొంత ఇల్లు ఇస్తామా లేదా ప్రభు మేము ఏ రోజు అడగల. కానీ మచిలీపట్నం వచ్చిన తర్వాత గత సంవత్సరంలోనే 3 సార్లు మేము ఇల్లు మారాం. ఎందుకనంటే సేవ నిమిత్తం మాకు సరైనటువంటి అవకాశం లేక ఇంటి నిమిత్తం తిరుగుతూనే ఉన్నాం. గృహాలు మారుతూనే ఉన్నాం. ఎక్కడ మాకు సరైన అవకాశం లేదు. కానీ 3వసారి కూడా ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు కేవలం మాకు ఆటంకం ప్రార్థన కోసమే. ప్రభా ఈ సంవత్సరం మేము వచ్చి ఏ రోజున ఇంతవరకు అడగలేదు ఎందుకు ఇవ్వలేదని, కానీ ఈ సంవత్సరం మాకు ఖచ్చితంగా ఇస్తున్నామని మేము నమ్ముతున్నాం, మాకు కావాలి ప్రభా అని ఆ వేదంలో మేము ప్రభుతో దేవుని మందిరం నిమిత్తం అడిగాం. నిజంగా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ నమ్మదగిన దేవుడు నమ్మకమైన కార్యాలు చేసేటువంటి వాడు. మరి సమయంలో చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. కొంతమంది ఇండైరెక్ట్గా చాలా రకాలైన మాటలు వచ్చినాయి. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తనంతటి తానుగా సేవ చేయలేడు. ఒక వ్యక్తి తనంతటి తానుగా ఒక ఆత్మను రక్షించలేడు. ఒక వ్యక్తిగా ఈ లోకంలో దేవుని సేవ చేయడం అనేది ఇంపాసిబుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున అనేక పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు నడిపిస్తూ తీసుకొచ్చాడు. మరి తక్కువ సమయంలో దేవుడు ఇక్కడ మచిలీపట్నంలో నేను ఎక్కువ కాలం నేను ఉంది ఇక్కడే, కానీ ఇక్కడే నాకు పరిచయం ఆలస్యమైంది. మిగతా ప్రాంతాల్లో దేవుడు చాలా త్వరగా పరిచయం ఆశీర్వదించాడు. కానీ ప్రతి ఆలస్యం వెనకాల దేవునికి ఒక బలమైన కార్యం ఉందని నమ్ముతాను, విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడికి రావటం, మరి ఆ యొక్క మంచం గారి ఇంటి ముందు వాళ్ళ యొక్క ఇంట్లో ఉండడం, అక్కడి నుంచి ఇంకో చోటుకి మధ్యలో మారుతున్న తరుణంలో దేవుని యొక్క సన్నిధి మేము ప్రార్థన చేశాం. ప్రభువా ఇక్కడ ఒక చూపాను. మరి పోయిన నెలలో మార్చి నెల 22 కరోనా అనౌన్స్ చేయడానికి ముందుగా విజయవాడ చర్చిలో మాకు ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఆన్లైన్ ప్రేయర్కి మేము వెళ్ళాం. ఆన్లైన్ ప్రేయర్కి ముందుగా అక్కడ చర్చి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. చర్చి ప్రతిష్ఠ రోజున మాకు కమ్యూనికేటర్ పరిచయం దేవుడు ఇచ్చారు. అక్కడ మాకు మందిరం సరిపోవట్లేదు ప్రభువా, అక్కడ మాకు మందిరం విస్తరించడానికి మాకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ తర్వాత దేవుడు మహాత్ముడు చొప్పున విజయవాడలో చర్చి ప్రతిష్ఠ జరిగినప్పుడు ప్రభువా మాకు విజయవాడ మందిరం ఇది సరిపోదు, మాకు ఇంకా విషయాలతో వచ్చి ప్రభు అని మేము ప్రార్థన చేశాం.
మాకు 2వ యానివర్సరీ విజయవాడ వచ్చేసరికల్లా మా కమ్యూనికేట్ చర్చి అందరితో పాటు పక్కన ఇంకో స్థలాన్ని కూడా దేవుడు మాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు విజయవాడలో కూడా మాకు ఇచ్చినటువంటి స్థలం 2 సెంట్లు అయితే ఆ స్థల యజమానితో దేవుడు మాట్లాడాక ఆయన లేసన్నారు, దేవుడికి నేను ఇచ్చినటువంటి 2 సెంట్లు స్థలం సరిపోదు, అది దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి మిగిలిన 2 సెంట్లు కూడా నేను దేవునికి ఇస్తానని చెప్పి దేవుని సంఘంలో సాక్షి చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పి ప్రభువుని స్తుతిస్తూ కనపరుస్తున్నాం, నేను హ్యాపీగా ఉన్నాం. అయితే చివరిగా ప్రభువులో ఒక మాట అడిగాను, ప్రభువా నువ్వు అక్కడిచ్చావు విస్తరింప చేస్తావు, ఇక్కడిచ్చావు విస్తరింప చేస్తావు, కానీ నేను ఉన్న ప్లేస్లో ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నావు అని ఆ రోజున నేను అడిగాను. ఆ రోజైనటువంటి వారం రోజుల్లోనే దేవుడు చేసిన మహా అద్భుతం. మరి విజయవాడ ఆల్రెడీ పేరుకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేసుకున్నాం, ఆల్రెడీ పేరు ప్రార్థన చేస్తాం. మేము ఆల్రెడీ అయినా 2 అయినా 3 అయినా తిరిగి మేము మచిలీపట్నం వచ్చేస్తాం. కానీ ఆ రోజు మేము విజయవాడ వెళ్ళగానే మాకు వచ్చిన అనౌన్స్మెంట్ అంటే కరోనా హాలిడేస్ అని చెప్పేసి చెప్పడంతో మేము అక్కడ ఆగిపోయి గృహ దర్శనాలు చేద్దామని చెప్పి ఆగాం. ఈ సాక్ష్యం అందరికి తెలియాలని మాట చెప్తున్నాను. మరి ఎప్పుడైతే మేము ఆగిన తర్వాత పొద్దున్నే విజిటింగ్ చేతను బయలుదేరి వెళ్తే మేము వెళ్ళాలనుకున్నటువంటి ఏ విశ్వాసం కూడా ఇంటి దగ్గర లేదు. మేము పలానా పనికి వెళ్ళాం, మేము పలానా ఊరు వెళ్ళాం, పలానా పనికి వెళ్ళాం, ఒక్కరు కూడా లేదు. ఆ సమయంలో కూర్చొని ప్రభా నా సమయం వేస్ట్ కాకూడదు, నా టైం ఎక్కడ వేస్ట్ కాకూడదు, నేను వెళ్ళే ఇల్లు ఆశీర్వించబడాలి, నా సమయం కూడా దీవెనకరంగా ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నాకు ప్రార్థిస్తూ ఉండగా కిరణ్ బ్రదర్ని దేవుడు నాకు చూపించాడు. కిరణ్ బ్రదర్ని, ఆ సిస్టర్ గారిని, వారు మాతో ఉన్న పరిచయం చాలా తక్కువ సమయం. మనకు తెలుసు విజయానంద్ గారు, మరి సిస్టర్ గారు, వారి పిల్లలు మన మధ్యలో ఉన్నారు. నిజంగా చాలా మంచి కుటుంబం, శ్రేష్టమైన కుటుంబం, మరి కల్ముషులైనటువంటి బిడ్డలు. అలాంటి బిడ్డలతో సహవాసం చేస్తున్నటువంటి ఆ కుటుంబం కూడా అదే మనస్సాక్షి కలిగిన వారిగా నేను చూడగలిగాను. మరి నిజంగా మేము ఇక్కడ ప్రారంభించలేక నుంచి విజయనంద గారు కానీ వారి కుటుంబం గారు వారిస్తున్నటువంటి సహకారం వారి యొక్క ఎంతో గొప్పది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ కిరణ్ గారు వాళ్ళు దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పరిచయం అయిన కొద్ది దినాలే వారి అనారోగ్య పరిస్థితులు ఏదో పని మీద వచ్చారు. మేము ప్రార్థన చేయడానికి మరి కొంచెం మాకు చెప్తే ఆ మాట వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాం. తర్వాత కొన్ని 2 రోజు ఆ బ్రదర్ వచ్చారు. బ్రదర్ రాత్రి మాకు నిద్ర పట్టింది, రోజు కూడా ప్రార్థన చేయించుకోలేరు. వారితో మాకున్న పరిచయం చాలా తక్కువ. ఒక 3 సార్లు మచిలీపట్నం వచ్చినప్పుడు 3 సార్లు ఆదివారం ఇక్కడ ఉన్నారు కనుక మేము అక్కడ ప్రేరు పెడుతుంటే ఆ ఇంట్లోకి వచ్చి వారు ప్రార్థన గడిపి వచ్చారు. 3 సార్లు మాతో కలిశారు. అంతే తప్ప మాకు పరిచయం చాలా తక్కువ. అయితే వారికి తెలుసు మేము మందిరంలో ఇబ్బంది పడుతున్నామని. కానీ ఈ సిచ్యువేషన్ ఎక్కడ కూడా మా మధ్యలోకి రాలేదు. కానీ వారికున్న ఇబ్బందులు బట్టి మరి కిరణ్ బ్రదర్ మా పరిచయం మొదలుకున్నాను, మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే మా దగ్గరికి రండి అని. కానీ మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే దేవుడి యొక్క నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రోజున మేము వెళ్ళేసరికి మార్నింగ్ పూట దేవుడు జ్ఞాపకం చేయగానే కాల్ చేసిన తర్వాత బ్రదర్ చాలా సంతోషిస్తూ మమ్మల్ని ఆహ్వానించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. నేను సింపుల్గా ముగిస్తున్నాను. వారు మాట్లాడిన ఈ మాటలను నేను కొన్ని విషయాలు వారు మమ్మల్ని డౌట్లు అడిగారు. అవన్నీ కూడా మేము వాక్యంలో నుంచి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేసిన మచిలీపట్నం వచ్చేసాం. ఆ 2వ రోజున సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసి మరి కిరణ్ బ్రదర్ మాట్లాడారు. మరి ఈరోజు మన మధ్యలో లేదు, ఖచ్చితంగా ఈరోజు కిరణ్ బ్రదర్ ఇక్కడ ఉండాలని నేను చాలా ఆశపడ్డాను. మరి వారిని రప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తాను. కానీ మరి వారి కొన్ని పరిస్థితులను బట్టి మరి వాతావరణాన్ని బట్టి వారు అనుకూలంగా లేక రాలేకపోయారు. కాబట్టి ఈసారి నేను తప్పకుండా వస్తాను బ్రదర్, ఈసారి ఏమనుకోవద్దని చెప్పి మరి వారు తెలియజేస్తారు కనుక వారు మన మధ్యలో లేరు. లేకపోతే వారితో కూడా వారి సాక్ష్యాన్ని మనతో పంచుకునేవారు. అయితే ఆ బ్రదరు మాట్లాడి అన్నారు కదా, బ్రదర్ నిన్నటి దినాన మీరు మాకు కాల్ చేసిన విధానం అనేది ఒక అద్భుతం అని అన్నారు. అదే కాల్ చేయడం ఎందుకు అద్భుతం అవుతుంది అనుకున్నాను. కానీ వాళ్ళు అన్నారు ఒక మాట, యాక్చువల్గా మాకు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు బిజినెస్ సరిగ్గా లేదు కనుక మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని మేము అమ్ముతున్నామని బేరం పెట్టుకున్నాం. అది ఆల్రెడీ 10 లక్షల రూపాయలకు బేరం వచ్చింది. మరి మేము అమ్మడానికి సిద్ధపడ్డాం. మేము అమ్మడానికి సిద్ధపడిన తర్వాత నెక్స్ట్ ఆ రాత్రి వారు బేరం అయిపోయింది. రేపు పొద్దున మచిలీపట్నం అడ్వాన్స్ తీసుకుందాం వద్దాం అనుకున్నాం. ఈ రాత్రి మాకు నిద్ర పట్టట్లేదు, కలవరెత్తుగా ఉంది. మరి ఏం చేయాలో తెలియని స్థితిలో మేము ప్రార్థిస్తుండగా దేవుడు మాతో మాట్లాడారు, ఇది దేవునిది, ఇది దేవునికే ఇవ్వాలి, ఇది దేవునిది, ఇది దేవునికి ఇవ్వాలని నాతో నా వారి ఇద్దరితో దేవుడు మాట్లాడారు. కాబట్టి మేము ఇద్దరు ప్రార్థన చేసుకున్నాం. అయితే దేవుని దగ్గర ఎవరికి ఇవ్వాలి? చాలామంది సేవకులు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, ఎవరికి ఇస్తే నేను చెప్తాను, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు నాతో మాట్లాడు. అయితే దేవుడు నన్ను జ్ఞాపకం చేశాడట. జ్ఞాపకం చేస్తే ఆయన భాష గారు మాకు పరిచయం కదా, లేదు ఆయన మాకు ఎప్పుడు మా ఇంటికి వచ్చినాడు కదా, మాకు ప్రార్థన చేసినాను కదా, మాకు ఎవరు కాలేదు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ దేవుడు చిత్తం అయితే దేవుడు మాకు ఏదైనా రుజువు ఇవ్వాలని వాళ్ళు ప్రార్థన చేశారట. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేసి ఎవరైతే అనుకున్నారంట, ప్రభా
ఆ సేవకునికి ఇవ్వడం మీ చిత్తం అయితే, ఆయన మాకు ఫోన్లు చేయట్లా, ఆయన మాకు పరిచయం తక్కువ, కాబట్టి మీ చిత్తం ఆయనకి ఇవ్వడం అయితే కనుక ఈ రోజున మేము రాత్రి మోకరించి మేము ప్రార్థన చేస్తాం భార్య భర్తలుగా. రేపు సాయంత్రం ఈ టైం కల్లా 24 గంటలు టైం పెట్టుకుంటున్నాం ప్రభావ. 24 గంటల్లో ఆ సేవకుడే మాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి ప్రార్థిస్తే ఇది మీ చిత్తం అని మేము నమ్ముతామని చెప్పి అడిగారు. దేవుడికి ఇస్తాం. ఆ మాట అనుకోగానే అనుకున్నారు. తెల్లారనే మేము ఆన్లైన్ ప్రేయర్ అవగానే ఆ రాత్రి దేవుడు తెల్లవారుజాము ప్రార్థన చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడు మాట చొప్పున వేరొక చొప్పున నేను ఫోన్ చేయగానే ఆయన ఫోన్ రింగ్ అవుతుండగా తన వారికి చూపించారు. అమ్మా చూడు ఫోన్ అని. దేవునికి ఇస్తాం. ఫోన్ చూడు అన్నారట. వాళ్ళిద్దరూ చూసుకుని ఒక నిర్ణయానికి వచ్చేసారు. 50% డిక్లరేషన్ అయిపోయింది. వారికి ఉన్న వాక్యాన్సర్ డౌట్స్ కూడా దేవుడు వారికి క్లారిటీ ఇచ్చిన తర్వాత చెప్పారు, మాకు నిజంగా అవసరాలు అయితే చాలా ఉన్నాయి కదా, కానీ మేము దేవుడి మాటకు పరిపూర్ణంగా మేము లోపడాలనుకుంటున్నాం, కాబట్టి మా కొరకు ప్రార్థించి నా స్థలాన్ని మేము దేవుడి మనకు అనిపిస్తున్నాం అని చెప్పాను. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. అనడమే కాదు, వారు విజయవాడ సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్పారు. అంతేకాదు వాళ్ళు ఎప్పుడైతే అన్నారో రిజిస్ట్రేషన్ చేసుకుని బ్రదర్ ఇమీడియట్గా అన్నారు. మరి అన్న వెంటనే కరోనా హాలిడేస్ అన్ని బంద్ అయిపోయినాయి. మరి ఎప్పుడైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారో వెంటనే వాళ్ళు మంచిగా పట్ల వచ్చి దగ్గర మీరు ఇమీడియట్గా చేయించుకోండి అని చెప్పేసి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించారు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అనుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వించాలనుకుంటే, నిన్ను దేవుడు దీవించాలని దేవుడు ఆశీర్వించాలనుకుంటే నీ దీవెనలు ఎవరు ఆపలేరు. దేవుడు నేను దీవించాలని అనుకోకపోతే ఎవరు మనకి దీవెన ఇవ్వలేరు. ఇదిగో పలానా వాళ్ళు నన్ను దీవించలేదు, పలానా వాళ్ళు అనుకున్న ఆ దీవెన మనకు రాదు. కానీ మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలను మన సంభాషణ చేసినప్పుడు, ఈ యొక్క మందిరం విషయంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఖచ్చితంగా 4 రోజులైంది మందిరం ప్రారంభించి 4 రోజుల్లో ఈ మందిరాన్ని మరి కట్టడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దాని కనుక ఒక గొప్ప కార్యం. ఇప్పుడు షెడ్ వేసినటువంటి బ్రదర్ ఈ షెడ్ మెటీరియల్ వేయడానికి కాస్ట్ 50,000 రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. 50,000 ఎస్టిమేషన్ వేస్తే ఆ సహోదరుని అడిగారు, నా దగ్గర 50,000 రూపాయలు లేవు బ్రదర్. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయడం బాగుంటే ఒక ఆలోచన ఇచ్చాడు. నేను అంటాను, బ్రదర్ నా దగ్గర డబ్బులు లేవు, నీకు కనుక అవకాశం ఉంది నాకు సెట్ చేసి పెట్టు, దేవుడు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు చెప్తా, ₹1 కూడా పోదు, నీకు ప్రతి రూపాయి మొదట చెప్తా అని చెప్పగానే ఆయన ఒక్కసారి సరే బ్రదర్ అన్నాడు. పొద్దున్నే వెళ్ళిపోయి మెటీరియల్తో సహా తీసుకొచ్చి పూర్తిగా ₹1 తీసుకోకుండా సెట్ చేశాడండి. దేవుడికి ఇస్తాను. హల్లెలూయా. ₹1 తీసుకోకుండా మొత్తం పనంతా చేసి ప్రతిరోజు పని వాళ్ళని తీసుకొచ్చి ₹1 కూడా లేకుండా పని మొత్తం కంప్లీట్ చేశారు. ఈ రోజున ప్రతి రూపాయికి కూడా దేవుడు చేసిన కార్యం ఉంది. ఇక్కడ అయిపోయింది, ఇంకో పని ప్రారంభించాలి. షెడ్ అయితే ఫ్రీగా వేశారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అట్లాగే ప్రభా నువ్వు నాతో ఉంటే నీ కార్యం నేను చూడాలని ప్రార్థన చేస్తూ షెడ్ అయిపోతున్న రోజు రాత్రి ప్రార్థన చేస్తున్నాను. వెంటనే ప్రభువా నాకు రుజువు కావాలన్నప్పుడు వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక సిస్టర్ గారు కాల్ చేసి నాకు చెప్పారు కదా, ఒకసారి మా ఇంటికి రండి అన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మాట ఎందుకు చెప్తానంటే, వాళ్ళ ఇంట్లో పని చేసేటువంటి ఒక పని ఆమె జీతం 700 మనకి ఆమెతో దేవుడు మాట్లాడారంట. దేవుడికి ఆమెకి వాళ్ళని ఆమె పిలిచి 5,000 రూపాయలు కానుకుంటారు. నా విశ్వాసాన్ని దేవుడు ఇలా బూస్ట్ చేశాడు. ఓకే ప్రభు, కానీ లాగలేదు, స్తుతించాను. ఇంకొక సహోదరి కొద్దిగా వారు కూడా సహాయం అందించారు. 2వ రోజు మరలా అవసరమైన డబ్బులు. రాత్రి పని అయిపోయింది, ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటి పరిస్థితి, డబ్బులు కావాలి అనుకున్నాను. రాత్రి వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది, 10,000 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని. 10,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి, ఆ పేరు చెప్పొద్దని చెప్పారు, ఈ పేరు చెప్పట్లేదు. ఆ సహోదరి నాకు కదా, నేను ట్రీట్మెంట్ కోసం రాసుకున్నటువంటి 10,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇది దేవుని మందిరానికి వారిని దేవునికి ప్రేరేపించడం వారి యొక్క శ్రేష్టమైన ధనాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో త్యాగంతో, అంతేకాదు ఇంకా అనేక రకాలుగా దేవుడు వాటిని వాడుకున్నాడు. ఈ రోజున నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ప్రతి దాని విషయము ఇక్కడ మేస్త్రి పనిచేసేటువంటి మేస్త్రులు కానించి ఎంతో నిస్వార్థంగా పనిచేశారు. మరి నాగరాజు గారు వచ్చారు. నాగరాజు గారు ఉన్నారు. వారి 3 రోజుల్లో కాపీ పని కంప్లీట్ చేశారు. మరి నేను ఆయన ఒక్కడికి 3 రోజులు ఆయన ఇచ్చిన జీతం తెలుసా, 2,100 నేను జీతం ఇచ్చాను. అంతా 2,100. కానీ ఆయన మందిరానికి మళ్ళీ ఏం తెలుసా, 2,500 ఇచ్చాడు నాకు ఇప్పుడు. ఈ మందిరంలో నా తరఫున ఒకటి నేను ఇచ్చిన జీతం 2,100. ఆయన 2,500 తీసుకొచ్చి పాస్టర్ గారు భార్య భర్తలు వచ్చి మా తరఫున మీరు
ఏదో ఒకటి కొనాలంటే ఒక ఫ్యాన్ కొనడానికి దేవుడు వారికి సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. వారన్నీ వారికి పరిపూర్ణంగా ప్రభు గురించి తెలియదు. కానీ అంతేకాదు, ఈరోజు ఆశ్చర్యం తెలుసా, ఈరోజు స్నాక్స్లు కావాలంటే ఆ నాగరాజు పూర్తి మనకంటే ఇక్కడ కూర్చున్నాం లేదు, రేపు ప్రేమ్ పెట్టాలా, ఏం చేయాలి స్వీట్స్ తేవాలా, ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ బుడ్డోడు అక్కడ ఉందంటాడు, రేపు పాస్టర్ గారు రేపు మీ చర్చికి వచ్చే వాళ్ళందరికీ స్వీట్ నేను ఎత్తాను అవుతాను. దేవునికి స్తోత్రం. నేను షాక్ అయిపోయి, నువ్వు ఎక్కడి నుంచి తెస్తానంటే, నేను ఎప్పుడు దాచుకున్నాను పాస్టర్ గారు, పురి దాచుకున్నావా, ఏం దాచుకున్నా అంతనే 200 నేను నా దగ్గర అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి పలికిన విశ్వాసంతో పలికిన మాట చాలా సంతోషించాను. నిజంగా ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించి మరలా మా కుటుంబమే, నాగరాజు గారి కుటుంబమే ఈరోజు స్నాక్స్ వాళ్ళే ముందుకు వచ్చి పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజున పెయింట్ విషయంలో కానీ, వాకింగ్ విషయంలో కానీ, కర్టన్స్ విషయంలో కానీ, మరి ప్రతి ఒక్క వ్యక్తి మరి వారి పేర్లు నేను చెప్పడానికి, నేను వారి బహుమానం దేవుడు ఇంటూ 100 చెయ్యాలని చెప్పి నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇంటికి కనీసం క్లోజ్నెస్ లేదు. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ చేస్తుంది. చాలా మంది అనుకోవచ్చు పాస్టర్ గారు నిజంగా ఏసీ పెట్టినంటే ఎంత ఉంటే ఈ పని చేస్తారు అనుకుంటారు. నిజంగా నేను ఈ సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు పిచ్చిమ్మ అని పిలువబడే మంచమ్మ, ఒకప్పుడు ఆ పేరు పిచ్చిమ్మ, కానీ ఇప్పుడైతే దేవుడు ఆమె మంచమ్మగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుటుంబ సాక్ష్యం అద్భుతం. మరి ఆ కుటుంబంలో బిడ్డల జీవితాలు అద్భుతం. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, ఒకటి కాదు రెండు కాదు. ఆమె పనిమాలకు వచ్చి ఒకరోజు షెడ్డు పని చేస్తాం, మట్టితో ఉందా ఈ చివరి మట్టి వేస్తూ చెమటలు కారుతున్నాయి, భయంకరంగా ఎండేస్తుంది. ఈ షెడ్డు కింద ఉన్నారు, చెమటలు కారిపోతూ ఆ ఒక మాట ఏంటి వేసే అన్నాడు అని అంటూ వంట చేస్తారు కదా. అసలు అవంది, అయ్యా మాసం ముక్కు ఉడికినట్టు ఉడికిపోతున్నాను అయిపోయింది. ఏమంటారా, మాంసం ముక్కు ఉడికినట్టు ఉడికిపోతాను, నువ్వు కానీ ఇందులో ప్రార్థన పెట్టి నేను కూర్చోవడం మా వల్ల కదా, ఒక ఏసీ పెట్టించో అన్న. ఆమెకున్న విశ్వాసాన్ని చూసి నా విశ్వాసం చెంపైంది. ప్రభు ఏసు నామలో ఏసీ వచ్చునుగా కారణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నాడే కానీ లోపల ఏసీ అంత సీన్ లేదు నాకు. మర్చిపో ఫ్యాన్ ఎవరో ఒకరు దేవుడు ఫ్యాన్ ఇస్తే గ్రేట్లే అనుకున్నా. కానీ కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన మీదే మనం కొన్నిసార్లు 100% నమ్మవచ్చు కదా. కానీ ఆ మాట యేసునామములో కలుగును కాకుండా రెండో రోజు విజయవాడ ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఒక గుడికి వెళ్ళాను. ఆ రెండో రోజు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకునే కుటుంబ ప్రార్థనలో పొద్దున్నే ఒక ఫోన్ కలిసింది. చిన్ననాటి స్నేహితుడు, నా క్లాస్మేట్. వాడు ఒకప్పుడు దేవుని స్వామి చెప్తే నా మాట తిరస్కరించేవాడు, వినేవాడు కాదు. తను ఫోన్లు చేసి గంటలు మాట్లాడేవాడిని. నేను డిగ్రీ చదువుతున్న దినాల నుంచి కూడా ఎంతోమంది యవనస్తుల్ని ప్రభు వైపు నడిపించడానికి దేవుడు నాకు ప్రభుత్వించాడు. దేవునికి స్తోత్రం. నేను హాస్టల్లో, నేను చదువుతున్నటువంటి కాలేజీలో చాలామంది యవనస్తులను ప్రభు నడిపించడం ప్రభుత్వించాడు. ఆ టైంలో నేను స్వామి చెప్తుంటే నన్ను కొంతమంది అయితే నన్ను చూసి పారిపోయేవారు. అక్కడ నుంచి పోరే బాబు వస్తున్నాడు స్వయాత్తాడు ఆయన అనుకుంటూ నన్ను అక్కడ చూస్తే ఏదో పనున్నట్టు వెళ్ళిపోయేవాడు. నేనంటే అంత భయంకరుడిగా కనబడేవాడిని. అలాంటి వ్యక్తిగా ఉండేవాడిని. అలాంటి వాడు నా మాట వినకుండా తిరస్కరించాడు. కొన్ని దినాల తర్వాత, ప్రభా నేనైతే ప్రయాసపడ్డానా, నా ప్రయాస మాత్రం వ్యర్థం కాదు, క్రీస్తులో మీ ప్రయాస వ్యర్థం కాలేదు. ఎన్నోసార్లు ఒక ఫోన్ కాల్కి రూపాయి కాల్ పడేటప్పుడు 100 రూపాయలు ఫోన్ అయిపోయేది చదువుకునే దినాలు, కానీ ఖర్చు పెట్టాను. కానీ నా ప్రయాస వ్యర్థం కాదని నాకు తెలుసు, వదిలిపెట్టాను. విడిచిపెట్టిన తర్వాత 12 సంవత్సరాలు అయిపోయింది. నేను అన్నాను, ఎప్పటికైనా సరే నువ్వు రక్షణ పొందుతావు, నేను చెప్పిన వార్తకు అర్థం కాదు, ఖచ్చితంగా నువ్వు దేవుడు రక్షిస్తాను నేను చెప్పాను. 12 సంవత్సరాలు ఆయనకి నాకు సంబంధం లేదు, విడిపోయాం. తను ఎక్కడికో వెళ్ళాడు, ఏదో జాబ్ చేసుకుంటూ వివాహం అయిపోయింది. నేను తెలిసాను, నాకు వివాహం అయిపోయింది, నాకు పిల్లలు, నేను పనిలో సేవలో ఉండిపోయాను. 12 సంవత్సరాల తర్వాత వెతుకుంటూ నాకు ఫోన్ చేసి, రాజు ఎన్నో దినాలుగా నీ నెంబర్ కోసం ఎదుగుతున్నాను, దొరకలేదు, ఇప్పుడు దొరికింది, బాగున్నావా అని అడిగాడు. దేవునికి ఇస్తావు. హల్లెలూయా. అని అడగడమే కాదు అన్నాడు, రాజు నాకు ఎందుకో ఏసీ మాట వినాలనిపిస్తుంది. ఒకప్పుడు నువ్వు చూపుతూ నేను అస్సలు అసహించుకునేవాడిని, వినబుద్ధేది కాదు, కానీ ఎందుకో వినాలనిపిస్తుంది, నాకు దేవుడు మాట చెప్పవా అన్నాడు. దేవునికి ఇస్తావు. హల్లెలూయా. ఇక చూడండి ఎంత బూస్ట్ అయిపోయిందంటే నాకు, ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళకి లారీ తగిలి 1,00,000 రూపాయలు వచ్చినాయంటే వాళ్ళు ఎంత గంతులేస్తారు నాకు తెలియదు. కానీ నిజంగా ప్రభువుని కలిగిన బిడ్డ ఒక ఆత్మ రక్షించబడుతున్నాడంటే ఈ భూమిలో పట్టలేని సంతోషం వచ్చింది. దేవుని ఇస్తావు. హల్లెలూయా. ఆ సంబరపడి దేవుని స్వార్థ చెప్పాను.
దేవుడు మహాకృప వల్ల వివాహం పిల్లలు లేరు, కానీ దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ భార్య వారిరువురు కలిసి వారి హృదయాలు తెరిచి రక్షించబడ్డారు. ఈ మచిలీపట్నంలోనే వాళ్ళకి గత 8 సంవత్సరాల క్రితం నేను మచిలీపట్నం వారికి బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్నాళ్ళు వాళ్ళు దూరంగానే ఉంటున్నారు, కానీ మరి రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు. వాళ్ళ యొక్క కార్ డ్రైవర్గా పనిచేస్తారు ఒక వాళ్ళ దగ్గర. కానీ ఎంత దూరంగా ఉండి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా కూడా ప్రతి నెల నమ్మకంగా దేవుడిని దర్శనం ఇస్తూ ఉంటాడు. నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. నా సంఘానికి కూడా నేను ఎక్కడ ఉంటాను, తను ఎక్కడ ఉంటాడు, కానీ ఆయన ఒక పెద్ద సంఘానికి వెళ్తున్నాడు. కానీ ఆహారం లేని చోట ఇవ్వాలని మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రేరణ నాకు తెలియజేస్తూ ఉంటాడు. కానీ ఆయన మనం ఫోన్ చేసి ఒక మాట అడిగామంటే, ఇదిగో రాజు, మీ మందిరంలో ఏసీ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది, తీసుకుంటావా అని ఫోన్ చేశాను. దేవుడికి ఇస్తూ ఉంటారు, హల్లెలూయా. నాకు షాక్ అయిపోయింది. మీరు చేసేది డ్రైవర్ ఉద్యోగం, వీరికి వచ్చే జీతం నెలకు 13,000, కుటుంబం గడవడే కష్టం, నువ్వు ఏసీ ఎలా ఇస్తావయ్యా నాకు అర్థం కాగా అడుగుతానంటే అని అన్నాడు. రాజు, మాది రేకుల షెడ్, నువ్వు చూసాక మైండ్ వాళ్ళు ఎంత కిచెన్ అంత ఉంటుంది, వాళ్ళ ఇంట్లో గుంటూరులో ఉంటారు, భయంకరమైన వేడి, వాళ్ళ ఇంట్లో అరగతుండాలంటే చాలా కష్టం. ఆయన అన్నాడు, నేను వేసి చెప్తానంటే నాకు షాక్ అయింది. నువ్వు వేసి ఇవ్వటండి, నీకు అవసరం వేసి కొనుక్కోవచ్చు కదా. కాదు, నేను ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారి ఈరోజు ఆమె నాతో అంది, అయ్యా రమేష్, నేను కొత్త ఏసీ కొనుక్కుంటున్నాను, నేను మొన్నే కొనుక్కున్నాను ఒక విండో ఏసీ, అది మంచిది, సరిగ్గా నేను వాడలేదు, అది నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను, అయ్యా తీసుకో రమేష్ అన్నాను. దేవుడికి ఇస్తాను. ఆయన ఎప్పుడైతే అందో శ్రేష్టమైనది ఫస్ట్ నా తండ్రికి ఇవ్వాలని ఆలోచన ఉంటాయి, వెంటనే దేవుని మాత్రం నేను ఏం చేయలేకపోతున్నానని ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఏసీ నేను దేవుని మందిరానికి ఇస్తానని చెప్పి తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను గుంటూరు వెళ్ళి తీసుకురావడం దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రతి పని విషయంలో, ప్రతి ఫ్యాన్ విషయంలో, ప్రతి ఒక్క దాని విషయంలో ఇది నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం 1% కూడా లేదు. ఇది నా తండ్రి చేశాడని చెప్పడానికి 100% ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాకు గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ఏంటి తెలుసా, ఇది చేసిన వాడు దేవుడు కనుక ముగించేవాడు కూడా దేవుడు. అయ్యో నా పరిస్థితి ఎట్లా, నా కుటుంబం ఎట్లా, నా ఇల్లు ఎట్లా అని ఏ రోజు నేను బాధపడ్డాను. దేవుడు ఎప్పుడు ఒకటి అడిగాను, బాబా నాకు నిజంగా నేను ఈ సేవ చేస్తాను, హృదయపూర్వకంగా చేస్తాను, నువ్వు నాకు ఒక పని చేయాలి. ఏంటంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, తిరగడానికి కొంచెం ఆయిల్, ఉండడానికి ఒక ఇల్లు అద్దె కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు, హ్యాపీగా సేవ చేస్తానన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టిల్ అదే అంటున్నా, దేవుడు మాత్రం ఆయన విస్తారమైన కృపనిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి విషయం దేవుడు కార్యం చేశాడు. మరి అక్కడ ఉన్న వెనకాల ఉన్న బుల్లి మోటార్ కూడా అది ఒక అద్భుతమే. అది ఒక్కొక్క దాంట్లో దేవుడు చేసిన ప్రతిదీ కూడా గొప్ప కార్యం ఇక్కడ దాచుకుని ఉన్నాయి. ఈ రోజున ఇది చిన్నదే, కానీ దీని వెనకాల దేవుని యొక్క కృప విస్తారంగా ఉంది. ఈ రోజున నా మాటలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆయన కార్యములను సంభాషించుడి, ఆయన నామమును కీర్తించుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుడు ఈ యొక్క మందిరంలో మనకి ఇచ్చాడు అంటే అది ఊరికనే కాదు, ప్రభు యొక్క కృప మన మధ్యలో కోసం. మొదటి రాసిన గ్రంథంలో 8వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చదివి నేను మనం ముగించేసుకుందాం. మొదటి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ రాయబడిన మాట, ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆకాశమును ఉన్న నీ నివాస స్థలము నుండి, ఇక్కడ ఎవరైతే దేవుని మందిలోకి వచ్చి ప్రార్థన చేస్తారో ఫస్ట్ నువ్వేం చేయాలంటే, దేవా నువ్వు ఆ ప్రార్థన వినాలి అన్నాడు. ఫస్ట్ సొలొమోను ప్రార్థన చేశాడు. మందిరం కట్టిన తర్వాత దేవుని సంగ ప్రార్థన చేస్తూ ఆయన చేసిన ప్రార్థనలో ఒక మాట, చిన్న మాట, చాలా పెద్ద ప్రార్థన చేశాడు. ఒక చిన్న మాట, ప్రభువా నీ సన్నిధిలోనికి ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో వారందరూ హృదయాలు నువ్వు ఎరిగి ఉన్నావు కనుక ప్రభువా వారు వచ్చి ప్రార్థన చేయగానే వారి ప్రార్థన ఫస్ట్ నువ్వు వినాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రార్థన నువ్వు వినాలి, విని రెండోది ఇమీడియట్గా నువ్వు ఏం చేయాలంటే క్షమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? రెండవది క్షమించాలి, మూడవది ప్రతిఫలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడు మాటలు ఇందులో మనం చూడొచ్చు. ఒకటి, దేవా ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో
చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన మొట్టమొదటిగా దయచేసి నువ్వు వినయ్యా, వినబాకుండా ఉండొద్దయ్యా, వినయ్యా. రెండవది ఉన్నా కదా ఊరుకోమాకయ్యా, దయచేసి వారి పాపములన్నీ క్షమించు ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా ఖచ్చితంగా వారు ఏదైతే అడుగుతున్నారో వారికి ప్రతిఫలం ఈ ప్రభువాని దిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనందరి హృదయాలు ఎరిగిన్నాడు, మనందరి ఆలోచనలు ఎరిగిన్నాడు. ఈ రోజున ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేసినా పైకి చేసే ప్రార్థన ఒకటిన్నా మన అంతరంగంలో ఉన్న ప్రార్థన ఏంటో దేవుడికి తెలుసు. అవునా కదా? ఆయన తెలియకుండా ఏదైనా పైకి నేను ఒకటి చేసినా నా అంతరంగం ఆయన తెలియదా? ఆయన అందుకే నువ్వు ప్రతి మనిషి యొక్క హృదయం ఎరిగిన వాడు కనుక అనే మాట మాట్లాడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన యథార్థమైనదై ఉండాలి, మన ప్రార్థన స్వచ్ఛమైనదై ఉండాలి. మన ప్రార్థన నిజంగా ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో ఖచ్చితంగా డైరెక్ట్గా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిత్రుల గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమంటే, దేవా నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి నా దేవునికి నేను ప్రార్థన చేసి ఎక్కడి నుంచి ఆలకించి? ఆయన తన ఆలయములో నుండి ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. అందరూ వినండి, నా మొర్ర ఆయన సన్నిధిలోనికి చేరి ఆయన చెవులోనికి చొచ్చుకుంటా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేస్తున్నాడు ప్రార్థన. నేను నా శ్రమలో మొరపెట్టాను. నేను పెట్టిన మొర ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నిధిలోకి వెళ్ళింది. సన్నిధిలోకి వెళ్ళడం మాత్రమే కాదు, ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన చెవులోనికి చొచ్చుకుంటా వెళ్ళిపోయింది అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎంత ధైర్యంగా మాట ఎలా చెప్తున్నాడంటే ప్రతిఫలము ఇమ్మీడియట్గా పొందాడు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉంటే, ఎంత పవర్ఫుల్గా దేవుడు ఆలకిస్తే ఆయనకి జవాబిచ్చాడో ఆ గ్రహింపుతో ఉన్నాడు కనుక అలాంటి ప్రార్థన చేశాడు. ఈరోజున దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఆశీర్వదించబడడం చాలా చిన్న విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది చాలా చిన్న విషయం. ఆశీర్వాదం కొరకు మనం పరిగెత్త అవసరంలా. ఈ రోజున ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మనం దేవుని కోసం పరిగెత్తాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం పరిగెత్తావు ఆశీర్వాదాన్ని వెనక పరిగెత్తుకుంటా వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపా క్షేమములే నీ వెంట వచ్చునని దేవుని వాక్యం ఉంది. కృప క్షేమము, దేవుని వెంబడించేటువంటి వారికి కృప క్షేమాలు ఏమనగానే వస్తుందంట. కుక్కకి తోక అతికించుకోవాలా? నాకు తోక కావాలి, నాకు తోక కావాలని అతికించుకోవాలా? చెప్పండి. అతికించి వస్తుందా? ఆటోమేటిక్గా ఉంటుంది. నువ్వు నిజంగా దేవుని అనుసరించి కనుక నువ్వు వెళ్తే కొద్ది కాలంలో శ్రమను అనుభవించిన, కొద్ది కాలంలో ఇబ్బంది పడినా, కొద్ది కాలం అవమానాన్ని అనుభవించిన, కొద్ది కాలంలో ఇరుకో మధ్యలో వెళ్ళినా ఖచ్చితంగా నీ కృపా క్షేమము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో రకాలైన పరిస్థితుల మధ్య నుంచి దేవాది దేవుడు తన కృపనిచ్చి నడిపిస్తూ వచ్చాడు. ఇదే మధ్యలో కూడా నేను చాలా చాలా అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. అనేకమైన అవమానాలు కూడా నాకు ఉన్నాయి. కొంతమంది అనేక రకాలుగా సవాళ్ళు కూడా చేశారు. ఇదిగో వీడు ఇక్కడ సేవ చేయగలుగుతాడా, మా సపోర్ట్ లేకుండా ఇక్కడ పరిచయం చేస్తాడా అని ఎన్నో మంది ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నాను. ప్రతి దానిలో దేవుని కృపను చూశాను. ఈ రోజున మనందరం కూడా దేవుని వైపు చూద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థించేద్దాం. నిజంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఫస్ట్ దేవుడు వింటాడు, రెండవది క్షమిస్తాడు, మూడవది ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఆయన మందిరం దేనికోసం? ఒకటి, ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకటి, వింటాడు. రెండు, క్షమిస్తాడు. మూడు, ప్రతిఫలం ఇస్తాడు. అందు నిమిత్తము దేవుడు మనకి మందిరాన్ని ఇచ్చాడు. కాబట్టి అందరూ కూడా ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రార్థించేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థించేద్దాం. మన పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. దయచేసి ఎవరు కూడా పాపాలు దాచిపెట్టద్దు. మనుషుల దగ్గర దాచిపెడితే పర్వాలేదు, కానీ దేవుడి దగ్గర పూర్తిగా ఒప్పేసుకోండి. ఎప్పుడైతే మీరు పాప క్షమాపణ అనుభవిస్తారో ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా అనుభవిస్తారు. అట్టి కృప దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజున కూడా వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు కృపను సమృద్ధిగా దయచేయునుగాక. ప్రత్యేకించి ఒకసారి విజయనంద గారు